ద్రుపదుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? ఎలా ఆయనకి పరాభవం జరిగింది? ఈ కథ గురించి మనం తెలుసుకుందాం. ద్రోణుడి శిష్యులు అన్ని విద్యల్లోనూ ఆరితేరారని కురు పాండవులు ద్రోణుడిని అడుగుతారు. మీకు గురుదక్షిణగా ఏం కావాలి అంటే అప్పుడు ద్రోణుడు అంటాడు, పాంచాల రాజైన ద్రుపదుణ్ణి మీరు ఓడించి నా దగ్గరికి తీసుకురావాలి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇంకా కర్ణుడు కౌరవులు అందరూ ఓడించడానికి వెళ్తే ద్రుపదుడికి వీళ్ళు వస్తున్నారు అని తెలిసిపోతుంది. వాళ్ళ సైనికుల్ని కవచాలు వేసి కౌరవుల్ని ఓడించేస్తారు. అర్జునుడు అంటాడు, కౌరవుల వల్ల ఇది కాదు, అసలు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఉత్తిగా వెళ్ళేసి వస్తారంతే, వాళ్ళు ఏం చేయలేరు అంటే అప్పుడు ఓడిపోయి కౌరవులు పాండవుల దగ్గరకు వచ్చి మేము అతన్ని ఓడించలేకపోతున్నాం, మీ హెల్ప్ కావాలి అంటారు. అప్పుడు యుధిష్ఠరుని ద్రోణుడి దగ్గర ఉంచేసి భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు ద్రుపదుడిని పట్టుకురావడానికి వెళ్తారు. అర్జునుడు ద్రుపదుడిని చంపడానికి వెళ్తాడు. భీముడేమో ద్రుపద సేన ఓడించడానికి వెళ్తాడు. అర్జునుడు భీముడు ద్రుపదుడి పైన భీకర యుద్ధం చేస్తాడు. చివరికి అర్జునుడు భీముడు ద్రుపదుడిని ఓడించి బంధించి ద్రోణుడి దగ్గరికి తీసుకొస్తారు. ద్రుపదుడు అతని చిన్ననాటి స్నేహితుడు అవ్వడంతో ద్రోణుడు అతనికి గుణపాఠం చెప్పి వదిలేస్తాడు. ద్రుపదుడు అతని గర్వాన్ని వదిలేసి ద్రోణుడితో శాశ్వత స్నేహాన్ని కోరుతాడు. ఇదొక్క స్టోరీ. మరి ఇంకా స్టార్ట్ చేయాలా క్వశ్చన్స్? ముందుగా ద్రుపదుడి పైన దాడి చేసిన వారు ఎవరు? కౌరవులు. ద్రోణాచార్యుడు అతని శిష్యుల దగ్గర గురుదక్షిణగా ఏమి కోరాడు? పాంచాల రాజైన ద్రుపదుణ్ణి ఓడించాలి అని కోరాడు. చూసారు కదా, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ద్రుపదుణ్ణి ఎవరు ఓడించారు?